పోలవరంలో జరిగిన విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు వచ్చిన విదేశీ నిపుణుల బృందం పరిశీలన రెండో రోజు కొనసాగింది. పోలవరం డిజైన్లతో పాటు కొన్ని నివేదికలను కూడా వారు తమకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారుల్ని తమకు కావాల్సిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. డిజైన్లు వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికల్ని కూడా విదేశీ నిపుణులు అడగడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టును జగన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్ రెడ్డి. ఫలితంగా 2021లో వచ్చిన వరదలతో కాపర్ డ్యాంలలో గ్యాపులు ఉండి వరద నీరు నేరుగా డయాఫ్రమ్ వాల్ మీదుగా వెళ్లింది. దీంతో ఆ వాల్ 4 ప్రాంతాల్లో దెబ్బతింది. ప్రాజెక్టులోని ఎగువ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాంలు కూడా దెబ్బతినటమే కాదు, గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. ఫలితంగా ప్రాజెక్టులోని 3 ప్రధాన విభాగాలు దెబ్బతిన్నాయని విదేశీ నిపుణులు గుర్తించారు. వరద వస్తుందని ముందే తెలిసి ఎందుకు అప్రమత్తం కాలేకపోయారని నిపుణులు అధికారులను ప్రశ్నించారు. వరద ప్రతి ఏడాది వస్తున్నప్పుడు మీకెందుకు తెలియలేదని కూడా నిలదీశారు. ఈ క్రమంలో నిపుణుల బృందం కొన్ని నివేదికలను అడిగి తెప్పించుకుంది. కాపర్ డ్యాంలలో ఎందుకు సీపేజ్ వచ్చిందనే అంశం సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ జరిపిన అధ్యయనంపై ఇచ్చిన నివేదికను కూడా అడిగి తీసుకున్నారు. ఇవి కాకుండా డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాంలు, గైడ్ బండ్ డ్రాయింగ్లను కూడా అడిగి తీసుకోవడంతో పాటు తమకు ఉన్న సందేహాలను కూడా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో ఏర్పడిన గుంతలు, దీనిపై అధ్యయనం జరిపి సంస్థలు ఇచ్చిన నివేదికలను కూడా విదేశీ నిపుణులు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తీసుకున్నారు. ఈ నివేదికలను పరిశీలించిన విదేశీ నిపుణులు వరదలు వచ్చిన వివరాలను అడగటమే కాకుండా ఆ సమయంలో అధికారులు ఏం చేశారని నిలదీశారు. కాపర్ డ్యాంలలో సీపేజ్ ఎక్కువగా ఉండటంతో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఇచ్చిన నివేదికలో కాపర్ డ్యాం లీకేజీలకు ఉన్న కారణాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా విదేశీ నిపుణులు అనేక అంశాలను పరిశీలించి సమగ్ర అధ్యయనాన్ని చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ వరకు వీరు పోలవరం డ్యాం సైట్లోనే ఉండి ఆయా అంశాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత వారు తమ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందించే అవకాశం ఉంది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత మాత్రమే భవిష్యత్తు కార్యాచరణపై ఓ నిర్ణయానికి ప్రభుత్వాలు రానున్నాయి.